ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 5వ అధ్యాయము. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమునందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతీదేవి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి గదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలనో తెలియపరచుడని కోరినది. అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్దన గాని మండపము నుంచి ఆ మండపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపపు మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొకదాన్ని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మండపము మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందన అగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలను. తరువాత రాగి పాత్రంలో నీరు పోసి ఆర్జ్య ప్రదానము చేయవలను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటకట్టి గాని దానమివ్వవలయను. మాఘపురాణమును స్వయముగా పఠించుచున్నప్పుడు గాని లేక వినున్నప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకునవలయను గాన, ఓ శాంభవి, మాఘ స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యునితో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్ట గోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి, మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపీణే, అగ్రశివ రూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించవలను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్టు పెట్టి మామిడాకులు, తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయనున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయినందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై
మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచి మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. ఓయి నీవెవరవు? నీ విట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యము గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములెన్నెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసియున్నాను. కానీ నేనెలా కుక్కనయ్యాను? దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేనే వివరించదను వినుడు. ఒకనొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుట సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలనుగాన ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్జించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుని కుశల ప్రశ్నలు అడిగితిని. ఆ మునియు నా సత్కార్యములకు మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన ధర్మములు అనగా 100 యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ, దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఈ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నీయు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు గాన నేనే మాఘమాసములు చేయుటే గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయును. చలిదినములలో చన్నీళ్లు స్నానము చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పితిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలము ఏమియో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణ చేసి తిని. కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవరునూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటులా సంక్రమించినదో వివరింపుడని వేడెదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయు యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు అయితివో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడివై ఆలకింపము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరము నుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిమి.
మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపమునున్న నీవు దానిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలెననిడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుచటచే పారిపోయి నైవేద్యమును తినవలనను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుచటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకునము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితిగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషి చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతము ఏమి? అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పతొడంగెను. మాఘ పురాణము 5వ అధ్యాయము సంపూర్ణము.